చెప్పండి సార్, అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుకి అనుకూలించే అంశాలు ఉన్నాయంట? టీడీపీ అనేది ప్రజల పార్టీ. ఈ పార్టీలో ఏమి చేసినా ప్రతి ప్రజలకు ప్రతి వ్యక్తికి అనుకూలించి ఉంటుంది ఈ పార్టీ. నా పార్టీ అని, నీ పార్టీ అని, ఆ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరికి మంచి చేయడమే ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం. సార్, అలాగే నందమూరి వంశం నుంచి బాలయ్య బాబు గారు కానీ నారా లోకేష్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జనాల మీద ఎంతవరకు ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బాలయ్య బాబు అనేది నందమూరి తారక రామారావు గారి బిడ్డ. ఆయన చెబితే వినేది చాలా మంది ఉంటారు. కానీ లోకేష్ బాబు కూడా ఏం తీసేయాల్సిన పర్సన్ ఏం కాదు. లోకేష్ బాబు కూడా క్యాంపింగ్ చేయొచ్చు. లోకేష్ బాబు చెప్తే కూడా వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళంతా కలిస్తేనే ఒక తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. జగన్ అయితే ఈ స్టూడెంట్స్ కానీ పిల్లలకు కానీ ఓటును కోసం అడగకుండా ఆయన పిల్లలకు మాత్రం మంచి ఫ్యూచర్ ఇచ్చండి అబ్బా. అది మాత్రం గ్యారంటీ. ఆయన కంపల్సరీ గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చదివినాను కాబట్టి ఆయన చేసే పనులు నాకు నచ్చాయి కాబట్టి నేనైతే 200% నేను జగన్కే సపోర్ట్ ఇస్తా, నా అభిప్రాయం అయితే. ఇంకా స్టడీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అది ఒకటి నచ్చింది. కానీ బీదలకు కొన్ని వాస్తవానికి అయితే కొన్ని నాకైతే నచ్చినట్టు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో అయితే. ఇంకా వేరే ఎంప్లాయీస్ కానీ వేరే అవన్నీ మనం డిస్కషన్ చేయకూడదు. కానీ చదువులేని వాళ్ళు బీదరకంగా ఉండే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నేను మాట్లాడుతున్నా. దాంట్లో అయితే 200% జగన్ రావాలని నేను కోరుకుంటున్నా. వస్తాడు కూడా అనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయి కదా, మేము పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ. త్వరలో అదే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అది ఏంటన్నా తెలుగుదేశం పార్టీ మీద అంత నమ్మకం ఏంటి? రాజధాని కావాలని. తెలుగుదేశం పార్టీ ఇంత ముందు బాగానే చేసేది గత 2019కి ముందు. అందుకని ఆ నమ్మకం. మా ఇసుక సిమెంటు కొంచెం తగ్గుది, పనులు బాగుంటాయని ఆయన. అయితే ఇప్పుడు ఈ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది? వైసీపీ ప్రభుత్వ పనితీరు మీద పని కొంతమందికి లబ్ధి చేకూరుస్తుంది. కొన్ని పనులు రోడ్లు వేయడం లేదు, డ్రైనేజీలు కొంత ఇబ్బంది కలుగుతుంది సమాజంలో. అది నాయన. అయితే మన నెల్లూరు నగరానికి సంబంధించి చెప్పండి అన్న, నారాయణ సార్కి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈసారి మన సిటీ ఎమ్మెల్యేగా నారాయణ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అవపడుతుంది ప్రజల్లో. అదేంటి సార్కి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? కొంచెం సంవత్సరం చేసి గత సంవత్సరంలో చేసిన డ్రైనేజీలు, రోడ్లు, వాటి వలన పార్కులు. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. చెప్పండి అన్నయ్య, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి కదా, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? ఒకే రాజధాని కావాలని మేము కోరుకుంటున్నాము మొదటి నుంచి కూడా. మన సీఎం ఏమో 3 రాజధానులు అది ఇది అంటుండో ఏ రాజధాని చేయలేదు. భావితరాలకు భవిష్యత్తులో పిల్లకాయలు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా మీ రాజధాని ఏదంటే ఏం చెప్పుకోవాలా అది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే? గవర్నమెంట్ మనకు రాజధాని కావాలా. మొట్టమొదటిది రాజధాని ఎవరైతే చేయగలరో వాళ్ళకే మనం మద్దతు ఇస్తాం. అలా ఇచ్చే పార్టీ ఏమైంటుంది అంటారు? మేము అమరావతి రాజధాని అప్పుడు మోడీ హయాంలో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు కాబట్టి అతనికే చేయాలనుకుంటున్నాం ఈసారి. అయితే తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న? ఆ పార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం టౌన్లో. అంటే ఏంటి వాళ్ళకి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? అనుకూలించే అంశాలంటే వాళ్ళకు కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయినారు, కొన్ని పనులు చేయలే. ఇళ్ళు 4.5 సంవత్సరం నుంచి నాకు ఊరి దగ్గర పొలం ఉంది. నా పొలం 270 ఎకరాలు వేరే అతను ఆక్రమించుకొని ఉండు. మా ఊర్లో వైసీపీ నాయకులు 4.5 సంవత్సరం నుంచి కలెక్టర్ దగ్గర నేను తిరుగుతూ ఉండా, అర్జీలు ఇస్తూ ఉండా, పోతా ఉండా, వస్తూ ఉండా. ఇప్పుడు పట్టా ఇచ్చిందిలే నాకు. నేను పని చేసుకునేవాడిని, కూలి పని. నాకు ఎన్ని డబ్బులు కావాలా? నేను పోయి ఎంఆర్ఓ కాడ చేయించుకోవాలంటే పని చాలించుకొని పోతే ఇక్కడ కూలి లేదు, ఆడిపోతే ఏడు జరగదు ఇంట్లో. ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాను 4.5 సంవత్సరం నుంచి నేను. అది